हरिः ओम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। इक्किरालकुलाम्भोधिविदुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं ससाधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. యోగ సోపానముల్లో మనం 4వ పాఠం ఈ రోజున అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పతంజలి యోగ సూత్రాల విషయానికి వచ్చినప్పుడు నిన్న ఒక సోదరుడు నాకు ఫోన్లో ఒక ప్రశ్న సంధించారు. చాలా చక్కని ప్రశ్న కనుక ఇప్పుడు మీకు ప్రస్తావన చేస్తున్నాను. మాస్టర్ ఈకే అనేటువంటి ఓ మహాత్ముడు ఎంతో విపులంగా మనకి అష్టాంగ యోగం చెప్పినప్పుడు అవన్నీ మనం జాగ్రత్తగా చదువుకుంటే సరిపోద్ది కదా, వింటే సరిపోతుంది కదా, మళ్ళా వేరేగా మీరు మళ్ళా అష్టాంగ యోగం గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? నాకు చాలా నచ్చినటువంటి సూట్ అయినటువంటి ప్రశ్న అది. నేను చాలా సంతోషించాను ఆ ప్రశ్నకి. నా విన్నపం ఏంటంటే, మాస్టర్ గారు చెప్పినటువంటి ఆ యోగ సూత్రాలని పరిపూర్ణంగా కానీ నన్ను అడిగిన ఆయన చదువుకోనున్నా లేక విని ఉన్నా బహుశా ఈ ప్రశ్న నన్ను వేసి ఉండరేమో. కారణం ఏంటంటే ఆ విషయం అటువంటిది. ఎంచేతంటే ఒక మధురమైనటువంటి పదార్థాన్ని మనం ఒకసారి తిన్నాక మళ్ళా సమయం వచ్చినప్పుడల్లా కూడా మళ్ళా తినాలి అనిపిస్తుంటుంది. అలాగే ఒక మంచి దృశ్యాన్ని చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. కనుక మళ్ళా వినాలి అనేటువంటిది ఉన్నప్పుడు, దాని మాధుర్యం ఉన్నప్పుడు ఇది అందరికీ తెలియాలి అనేటువంటి భావన ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకటి. రెండవది మరొక ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా సరే ఒక పెద్ద వర్షం ఒక సంవత్సరం పడి ఆ సంవత్సరం బాగా పంటలు పండితే ఇక సరిపోతుందిలే అని ఎవరు ఊరుకోరు. ఇలాగే అదే వర్షం పదే పడాలని కోరుకుంటుంటాం.
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అని మనకి శాంతి మంత్రాల్లో చెప్తారు. అంటే వర్షం వల్ల ఉపయోగం తెలిసినటువంటి వాడికి కాలానుగుణంగా వర్షం ఎప్పుడు కూడా పడుతూనే ఉండాలి. మేఘాలు ఎప్పుడు కూడా మనకి వర్షాన్ని ఇస్తూనే ఉండాలి. ఏదో ఒకసారి బాగా వర్షం పడింది కదా, ఆ నీరు సరిపోతుంది మొత్తం ఎల్లకాలానికి అని అనుకోవడానికి వీల్లేదు. మరొక సత్యం ఏంటంటే, నేను అనేటువంటి సూర్యుడు, మన ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిమాని యందు ఆ సూర్యుడు ఉంటాడు. ఆయన ఈ పృథివీ మీద ఉండేటువంటి జ్ఞానాన్ని, ఎలాగే సూర్యుడు జలాలని గ్రహిస్తాడో, ఈ లోపల ఉండేటువంటి సూర్యుడు ఈ జ్ఞానాన్ని పైకి తెచ్చి దాన్ని తన అదైనటువంటి అనుభూతిలోకి మేఘంగా నింపుకొని మళ్ళీ స్వచ్ఛంగా ఈ లోకానికి అందజేయటం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. అంచేత మాస్టర్ అనేటువంటి ఆ మహాచైతన్యమే కాలానుగుణంగా అవసరమైనప్పుడల్లా కూడా మళ్ళా అదే విషయాన్ని అనేక ఉపాధుల్ని ఎంచుకొని ఇస్తుంది అనేటువంటి భావన ఉన్నప్పుడు ఎవరు చెప్పారు అనేది కాకుండా ఏం చెప్తున్నారు అనేది వాటి ప్రధానంగా తీసుకోవాలి. రెండు, మరొక విషయం ఏంటంటే, తెలిసిన దానిని మరలా తెలుసుకోవలేను కదా అనేది మనకి మాస్టర్ గారి గ్రంథాల్లో, మనకి పురాణ పురుషుడు కానీ పురుషమేధం కానీ, ఈ మైత్రేయుడు కృష్ణుడు మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో ఏంటి విశేషాలంటే ఏమున్నాయి, మళ్ళీ తెలిసిన దాన్ని మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి కదా. మనం దాన్ని ఎలా అయితే తెలుసుకుంటున్నామో దాన్ని మళ్ళీ చెప్పుకోవటంలోనే దాని యొక్క విలువను మనం పెంచినట్టు అవుతుంది, పంచినట్టు అవుతుంది. కనుక మనం దాన్ని, మాస్టర్ గారి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మాస్టర్ గారి జ్ఞానం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఈ జ్ఞానం 10 మందికి అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాగా దాన్ని చదువుకుంటూ ప్రవచనాలు చేసుకుంటూ 10 మందికి పంచిపెట్టుకుంటూ ఉండాలి. అది నా అభిప్రాయం. ఇది నా అభిప్రాయమే కాదు, మాస్టర్ ఈకే గారే స్వయంగా చెప్పినటువంటి ఒక విషయం. మాస్టర్ ఈకే యోగ ప్రసంగాల్లో ఉండేటువంటి అంశాలను తీసుకొని, మాస్టర్ ఈకే గారి యోగ ప్రసంగాల్లో ఉండేటువంటి అంశాలని తీసుకొని మళ్ళా డాక్టర్ కెఎస్ శాస్త్రి గారు యోగ సూక్తావళి అనేటువంటి ముఖ్యమైనటువంటి సూక్తుల్ని కొన్నిటిని పొందుపరిచి ఒక పుస్తకం కింద ఇచ్చారు. అందులో సమాధి పాదంలో 13వ సూత్రం ఏంటంటే, మాస్టర్కి చెప్పింది, నీవు తెలుసుకున్న విషయం, నీ అవగాహనకు వచ్చిన మంచి అంశం ఇంకొకరికి అర్థమయ్యేలా వివరించగలిగితే దానికి సార్థకత అని చెప్పారు. అంచేత ఏదైనా మనం తీసుకుంటేనే, మనం పొందితేనే నా కడుపు నిండింది కదా అని అనుకోకుండా దాన్ని 10 మందికి పంచుకుంటూ, తద్వారా జ్ఞానం అనేది ఏంటంటే పంచుకున్న కొలది అది పెరుగుతూ ఉంటుంది. విద్య తాలూకా లక్షణం. మిగతావన్నీ కూడా ఈ లోకంలో ఇచ్చేస్తే పోతూ ఉంటాయి, కానీ జ్ఞానం ఒకటే, అది పంచుతున్న కొలది పెరుగుతూ ఉంటుంది. కనుక ఒక మాస్టర్ గారి తాలూకా అనుయాయి లేక ఆయన శిష్యుడు, ఆయన చెప్పినటువంటి విషయమే ఏమాత్రంగా ఉందంటే మూలంలో ఇంకెంత ఉందో అనేటువంటి అభిప్రాయం కలిగి మళ్ళీ పరిపూర్ణంగా మాస్టర్ గారిని వినాలని నేను కోరుకుంటాను. మాస్టర్ గారిని చదువుకోవాలి, మాస్టర్ గారిని వినాలి. మాస్టర్ గారి దగ్గర తెలుసుకున్నటువంటి విషయాలే నా అవగాహన మేరకు నేను కొన్నింటిని మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఈ ప్రశ్న తాలూకా సమాధానంగా ముందు నేను చెప్తున్నాను. ఇంకా రెండవ విషయం ఇంకొక ఆయన అడిగారు, ఏంటంటే మాకు ఆ చిత్తవృత్తి నిరోధ అనేటువంటి ఒక విషయం కొంచెం అవగాహన కాలేదు. పతంజలి తాలూకా కాన్సెప్ట్ ఏదో అది కొంచెం మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి అని ఆ విషయాన్ని కూడా మీకు కొంచెం ప్రస్తావన చేస్తూ
నిన్న మనం ఏదైతే యమంలో చెప్పుకుంటున్నామో ఆ అంశాల కోసం మళ్ళా ముందుకు పోదాం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగమనగా ఇంద్రియములతో కూడిన మనస్సు యొక్క ప్రవర్తనలను నిలుపగలుగుట. నిజానికి ఏంటంటే యోగం అనగా చిత్తము యొక్క వృత్తులను నిరోధించుట, అంతేగాని చిత్తాన్ని నిరోధించడం కాదు. మనసును కంట్రోల్ చేయడం అదిగా చెప్పలేదు ఇక్కడ. సాధారణ యోగం అనేసరికి ప్రతి వాళ్ళు అనుకునేది ఏంటంటే మైండ్ని కంట్రోల్ చేయడం అని. చిత్తం తాలూకు వృత్తులను, మనస్సును అదుపులో పెట్టుట కాదు. మనస్సు ఇంద్రియములను క్రమపద్ధతిలో పెట్టడం జరుగుతుంది. మనస్సు హృదయం ఎక్కడెక్కడో ఉంటాయి. మనస్సును హృదయంలోకి తీసుకొచ్చే మార్గం మనోహృది నిరుజ్యత అని చిత్తవృత్తి నిరోధం అన్నదానికి భగవద్గీతలో ఇచ్చినటువంటిది. అంటే ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. చిత్తవృత్తి నిరోధం జరిగినటువంటి వాడు తాను మనుష్యుడిగా ఉండటం కాకుండా, తాను ఇంద్రియములుగా ఉండటం కాకుండా, తాను తెలివిగా ఉండటం కాకుండా తానుగా జీవిస్తాడు. అది మాస్టర్ గారు ఈ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. అంచేత మనంగా తానుగా నేనుగా ఉండటమే కానీ మనం ఏదో ఒక ఇంద్రియంగానో ఒక మనస్సుగానో అలా చెదిరిపోయి ఉండటం అనేది కాదు యోగం అంటేను. ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక క్రమ పద్ధతిలో నడుచుకోవటం, పద్ధతిలో నియమించుకోవటం అనేటువంటిది ఈ సూత్రం తాలూకా అర్థం. నిజానికి మనం రెండో పాదం చెప్పుకుంటున్నప్పుడు రెండో పాదం చెప్పుకునేలాగా మొదటి పాదాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకోసం మొదటి పాదాన్ని సమాధి పాదం అని చెప్పారు. కానీ మొత్తం ఈ పాదంలో ఈ యోగం తాలూకా ప్రాధాన్యత ఏంటి, దేన్ని పొందటం కోసం ఇవన్నీ చేస్తున్నాం మనం అనేటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా చెప్పబడతాయి. కారణం ఏంటంటే ఇది యోగ శాస్త్రం కనుక ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలని మీకు ఈ సమాధి పాదంలో చెప్పబడుతుంది. కనుక సమాధి పాదాన్ని అవగాహన చేసుకుంటూ సాధనా పాదంలోకి అడిగి పెడితేనే ఇంకా బాగుంటుంది. కానీ అష్టాంగ యోగాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం సాధనాపాదంలో చెప్పబడ్డాయి కనుక ఈ సాధనాపాదంలో చెప్పబడినటువంటి అష్టాంగ యోగాన్ని కొన్ని తరగతులుగా మీకు పరిచయం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పనికి పూనుకున్నాను. ఇక నిన్న మనం యమం గురించి మాట్లాడుకున్నాం. యమంలో అహింస, సత్యమస్తేయ, బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ అని చెప్పుకున్నాం. అందులో అహింస గురించి చెప్పుకున్నాం. అహింస అంటే ఏంటంటే కొద్దిగా మీకు మరొకసారి పర్యావలోకం చేసి ఏంటంటే సమస్త ప్రాణుల యందు ద్వేషం లేకుండా ఉండటమే అహింస. ఏ ప్రాణికి కూడా మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, సంకల్పం ద్వారా కానీ ఎలాగైనా సరే వాళ్ళకి హాని చేయకుండా ఉండటం అనేది అహింస. అలా హాని చేయకుండా ఉండటంలో భాగంగానే మన ఆహార నియమాలు అవన్నీ కూడా తర్వాత ఏర్పడుతూ ఉంటాయి అలాంటి స్వభావంలోంచి. దాని గురించి నేను విపులంగా కొన్ని చెప్పుకున్నా. అయితే ఏదైనా ఆధునికమైనటువంటి మనస్సు ఎట్లా ఆలోచన చేస్తుందంటే అహింస చేస్తే ఏమొస్తుందండి అని. దానికి అహింస ప్రతిష్టాయాం తస్సన్నిధౌ వైరత్యాగ అని మనకి ఈ రెండో పాదంలో 35వ సూత్రం కింద పతంజలి చెప్పారు. అంటే అహింస చక్కగా సాధింపబడిన వాని యందు లేక వాని సన్నిధిలో అందరూ వైరము వదిలి ప్రవర్తింతురు.
ఇక పురాణ గాథలు అవి కానీ చదువుకున్నట్లయితే అందులో దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు ఆయన దుష్యంతుడు వేటాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ జంతువులకి భయం పోతుంది. దేనైతే ఆయన అంతవరకు వెంబడించుకుంటూ వెళ్ళాడో ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళేసరికి ఆ జంతువుకి భయం లేదు, చాలా నిశ్చలంగా నిలబడింది. ఆశ్చర్యపోయాడు దుష్యంతుడు. అక్కడ పరస్పరం విరోధమైనటువంటి జంతువులు ఉన్నాయి. అంటే పులులు ఉన్నాయి, లేళ్ళు ఉన్నాయి. అసాధారణంగా లేడులు ఇలాంటి మృగాలు ఉంటే సింహాలు, పులులు ఇలాంటివి ఊరకనే ఉండవు, వాటిని ఆహారం గ్రహిస్తాయి. కానీ ఆ ఆశ్రమం తాలూకా వాతావరణంలో, ఆ మహర్షి తాలూకా ప్రజెన్స్లో, సాన్నిధ్యంలో ఆ వైరభావం ఉండదు. అందుకోసం ఎవరి ఎందైతే మనకి ఈ శాకుంతలంలో ఈ ఘట్టం కనిపిస్తుంది మనకి. అంటే ఎవరి సన్నిధిలో అయితే, అంటే ఎవరి సన్నిధి అని చెప్తున్నారు ఇక్కడ, అహింస చక్కగా సాధింపబడినటువంటి వాని సన్నిధిలో వైరము వదిలి ప్రవర్తింతురు అన్నాడు. ఆయన నిలబడ్డాడు అనుకోండి, వచ్చి ఆయన ఎందు మనకి ఈ వైరభావం కలగడానికి అవకాశం లేదు. అలాంటి ఒక అహింస పరిపూర్ణంగా అనుష్ఠానంగా జీవిస్తున్నటువంటి వారి యందు కనిపిస్తుంది మనకి. పాగలపాటి గురువు గారు చరిత్రలో కూడా మాస్టర్ ఈకే గారు స్వయంగా చూసినటువంటి దృశ్యం చెప్పారు. అది ఎక్కడంటే, మీరు సనస్సుజాతీయం మాస్టర్ గారి తాలూకా లెక్చర్స్ విన్నట్లయితే అందులో చెప్పారు ఈ విషయాన్ని మాస్టర్ ఈకే. నేను స్వయంగా పాగలపాటి గురువు గారు సన్నిధిలో నేను ఇది చూశాను. నేను ఒక పులి, ఒక లేడీ, ఆ రెండు కూడా ఒకే జలాశయం, అంటే ఒక వాగు దగ్గర ఎక్కడో ఆ నీళ్లు త్రాగడం, పక్కనే నీళ్లు త్రాగుతూ ఉండటం ఆయన చూపించారు నాకు. చాలా ఆశ్చర్యంగా నేను చూశాను. అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ నేను ఉన్నన్నాలో ఇలాగే ఉంటుంది బాబు అని చెప్పారు. అది వైరత్యాగ. అంటే అహింస బాగా సాధింపబడినటువంటి వారి యందు ఇటువంటి లక్షణం ఉంటుంది. నేను అహింసావాదిని అనుకునే వాళ్ళ దగ్గర ఎవరైనా యుద్ధం అక్కడ తగులాడుకునే చోటుకి అటువంటి వాడు వెళ్తే వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి, ఆ వైరాన్ని మర్చిపోయే పరిస్థితి కానీ జరిగినట్లయితే ఈయన నిజంగా అహింసావాది కింద లెక్క. అంటే అలాంటి ప్రవృత్తి పూర్తిగా అది సిద్ధించినప్పుడు మాత్రమే అది. మహాత్మా గాంధీ యందు అది సిద్ధించిందని నేను నమ్ముతాను. ఇంచేతంటే ఈరోజు నాయకులందరూ కూడా బుల్లెట్ ప్రూఫ్స్ అవి వేసుకుంటూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పొందుతూ తిరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులకి, గాంధీకి చూస్తే వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు బాగా ఒక రకం చెప్పాలంటే చాలా క్రూరమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారిగానే వాళ్ళు ప్రవర్తించారు. ఈ జలియన్ వాలాబాగ్ కానివ్వండి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే గాంధీజీని చంపేయటం అనేది వాళ్ళకి పెద్ద విషయం కాదు. గాంధీజీ కనీసం ఏదైనా బుల్లెట్ ప్రూఫ్ వేసుకు తిరిగారంటే నిజానికి ఆయన ఏదో చిన్న అంగవస్త్రం పైన కప్పుకుంటూ అట్లా మామూలుగా సాదాసీదాగా గుండెని చూపించుకుంటూ తిరిగారు ఆయన. ఏదో బుల్లెట్కి ఒకసారి గుండీలు ఇప్పి చూపించిన వాడిని మనం మహాత్ముడని చెప్పినప్పుడు ఆయన ఎంత మహాత్ముడు అవ్వాలి. కనుక యావజ్జీవితం కూడా ఆయన పర్పస్ సర్వ్ అయ్యేంత వరకు 1947 మనకు స్వాతంత్రం ఇచ్చేంత వరకు కూడా ఆయన అలాగే తిరిగాడు. ఆయన ఎప్పుడో ఆయన ఏదో మిషతో ఎన్కౌంటర్ చేసేసేవారే, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. ఇదే ఈ సూత్రం తాలూకు బలం. ఇప్పుడు నేను చెప్పే సూత్రం ఏంటంటే,
అహింసా ప్రతిష్టాయాం తస్సన్నిధౌ వైరత్యాగ. వాడికి అలాగా అనిపించదు. మరి ఆ తర్వాత కాలంలో మరి గాంధీజీ అహింస మానేశారా సార్ అని కాదు. ఇక్కడ ఆయన పర్పస్ సర్వ్ అయింది. ఆయన అవసరం ఈ లోకానికి, ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకునే స్థితి కానీ, లేకపోతే ఆయన అవసరం కానీ కాలానికి దేశానికి లేనప్పుడు అప్పుడు దైవవాక్కుగా గాడ్సే అన్నట్టుగా ఒక ప్రేరణ కలిగి ఆయన యందు ఆయన కూడా ఆయన నమస్కరించే ఆయన మీద రైఫిల్ ఎక్కిపెట్టాడు అన్నమాట. ఈ రకంగా చెప్పాలంటే ఒక సాధన అంటే ఇవన్నీ, ఇది శాస్త్రం ఎట్లా అవుతుందంటే మనం చెప్పుకున్నది ఏదో ఊరకన విషయాలు కావు, కాలక్షేపం కబుర్లు మాత్రం కావు. ఎప్పుడు శాస్త్రం అంటే వారి జీవితాల్లో ఇవన్నీ కూడా ఇలాగా నిరూపితమైనవి. ఇది నేను మనం ఈ అహింస గురించి మనం చెప్పుకుంటూ, ఇంకా నిన్న మనం సత్యం గురించి మాట్లాడుకున్నాం. సత్యం అంటే ఏం చెప్పుకున్నాం? ఉన్నది ఉన్నట్లు చెప్పడం సత్యం కాదు, అదైతే టేప్ రికార్డర్ కూడా చెప్తుంది అన్నమాట. అలా కాదు, ఇది ట్రూత్ఫుల్నెస్ అంటే సత్య ప్రవర్తన, రుజు ప్రవర్తన తప్ప ట్రూత్ స్పీకింగ్ మాత్రమే కాదు అని చెప్పుకున్నాను నిన్న. అంచేత సత్యాన్ని ఎట్లాగా మాట్లాడాలో అనేది మనువు ఏ రకంగా చెప్పాడో కూడా నిన్న ప్రసంగంలో చెప్పుకున్నాం. అయితే ఇలా సత్యం పలికితే ఏమొస్తుందండి? అవి సత్య రుజువర్తన కలిగినటువంటి వాడికి ఏమొస్తుందండి అని ఒక ప్రశ్న. సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం అని 2వ పాదంలో 36వ శ్లోకంలో అంటే సూత్రంలో చెప్పాడు ఆయన. అంటే ఏంటట? సత్య ప్రవర్తనము సాధింపబడిన వాని పనులకు ఫలితములు వెంటనే కలుగును. ఆయన సంకల్పిస్తే వెంటనే దాని ఫలితాలు కలుగుతుంటాయి. అలాంటి ప్రవర్తన సాధించినటువంటి వాడికి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని అనుకున్నారనుకోండి, ఆయన దగ్గరికి ఏది ఇవ్వాలో అది వస్తుంది. ఆయన ఏదైనా చేయాలనుకున్నారనుకోండి, ఏం చేయాలో అది జరుగుతుంది. ఆయన ఎవరిని కలవాలని అనుకుంటున్నారో ఆ కలవలసిన వాళ్ళు ఆయన దగ్గర రావడం జరుగుతుంది. ఇట్లాగా ఆ సత్యము అనేటువంటిది ఉంటే వెతుకులాట లేకుండా ఆయనకు కావలసినవన్నీ వారికి కోరకనే సమకూరుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆయన చేసే ఆయన ట్రూత్ఫుల్నెస్, ఆయన చేసే పనిలో ఎవడు చేసే పనిలో ఆ రకమైనటువంటి రుచిమార్గం ఉంటుందో, రుచివర్తన ఉంటుందో, వారి దగ్గరికి అయాచితంగా అడుక్కో అక్కర్లేకుండా ఏంటేంటి ఆయన కార్యక్రమాలకు అవసరమో అవన్నీ కూడా కోరకనే సమకూరుతూ ఉంటాయి. అలాంటి సపోర్ట్ వస్తూ ఉంటుంది. కొంతమంది వెతుకులాట ఉంటుంది. కారణం ఏంటంటే వీడి కార్యక్రమంలో అలాంటి రుచిత్వం లేకపోవడం వల్ల వీడిని కూడా వెతుక్కుంటూ ఉండాలి, వస్తువులు వెతుక్కుంటూ ఉండాలి. కొంతమంది చేస్తూ ఉంటే ఆయన నిలబెడితే చాలు అన్నీ ఆయన చుట్టూరా అలా సమకూరుతూ ఉంటాయి. ఆ సమకూరుతూ ఉండటం అనేది ఆయన తాలూకా ఈ రకమైనటువంటి ప్రవృత్తికి అది ఒక అర్థం పడుతూ ఉంటుంది. చేతగానే అవి సమకూరుతాయి కనుక నేను అసత్యం పలకకుండా ఉంటాను అలా కాదు. అంటే ఇది వర్తిస్తున్నటువంటి వాటి యందు భగవంతుడు ఏ రకంగా ప్రతిస్పందిస్తాడు, ప్రకృతి ఎట్లా ప్రతిస్పందిస్తుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంచేత అవన్నీ కూడా అట్లాగా అది కూడా సత్యం యందు ఏంటంటే ఏం చెప్పుకున్నాం మనం? సత్యం సాధింపని వాని పనులకు ఫలితం వెంటనే కలుగుతుంది. వస్తువుల కన్నా వాడి పనులు ఏవైతే ఉన్నాయో, ఏ పని అయితే ఆయన తలపెడుతుంటాడో సత్యవంతుడు, ఆ పనులన్నీ కూడా వెంటనే చకచక సిద్ధిస్తూ ఉంటాయి. అందుకోసం ఈ 2 సూత్రాలు బహుశా ఆయన మహాత్మా గాంధీ సత్యమ అహింస ఈ 2 పట్టుకుంటే చాలు. ఎందుకంటే సిద్ధించాలి స్వాతంత్ర్యం.
ఈ మన యందు వాళ్ళకి వైరభావం తొలగిపోవాలి. ఇవి సరిపోతాయి కదా ఈ దేశానికి, చూద్దాం ఒకసారి. ఆయన ఏమన్నాడంటే ఎక్స్పెరిమెంట్ అన్నాడు. ఏవైతే మనం గొప్పగా చెప్పుకుంటామో మహాత్ముల విషయంలో అవి ఏం చేస్తారంటే, నిజమే ఇది చేసి చూద్దాం అనుకుంటారు. కాలక్షేపం చేసే వాళ్ళు ఏమంటే వినూరుకుంటారు. కొంచెం పట్టున్నటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు ఏమంటారంటే, చూద్దాం ఆయన చెప్పాడు కదా, అట్లా చేసి చూద్దాం, అలా ఉండి చూద్దాం, ఏమవుద్దో చూద్దాం అన్నట్టుగా చేసి చూపిస్తారన్నమాట. చేతనైన వాళ్ళు అంటారు వాళ్ళని. అలా చేతనైనటువంటి వారు ఈ రకంగా ప్రవర్తించటం వల్ల నిజంగా ఆ రెండు విషయాలు ఒక రకంగా చారిత్రకంగా రుజువైనవి ఎప్పుడూ కలియుగంలో. ఇంకా అస్థేయం అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. ఇవన్నీ కూడా యమంలో భాగాలని చెప్పాంగా. అస్థేయం అంటే ఏంటి? దొంగ బుద్ధి లేకుండుట. ఏదో విధంగా ఇతరుల తలకు సంపదను కాజేయాలని దొంగ బుద్ధి ఉండకూడదు అని చెప్పాను. అది నీ వస్తువు అయితే నీ దగ్గరికి వస్తుంది, వాడిది కనుక వాడికి వచ్చింది, అది తెలియక అది నువ్వు పట్టుకుపోదామని చూస్తావేంటి? నీదైతే నీ దగ్గరికి వస్తుంది, అది తెలియాలి. దొంగ బుద్ధి అనేటువంటిది కేవలం వస్తువుల్ని తీసేయటం వాటిల్లోనే కాదు, అనేక లెవెల్స్లో ఉంటుంది అని చెప్పారు. అంచేత అలా నీకులో దొంగ బుద్ధి లేకపోతే, దోచుకునే బుద్ధి లేకపోతే ఏమవుతుంది? అది మళ్ళా శాస్త్రం అనేటప్పుడు ఏంటంటే ఇలా ప్రయోగిస్తే ఏమవుతుంది, అది ప్రమాణంగా చెప్పగలగటం అనేది శాస్త్రం తలగ లక్షణం. పతంజలి యోగము ఒక శాస్త్ర దృష్టితో మనకి ఇవ్వబడింది. అంటే ఎలాగా దీన్ని అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలో చెప్పబడింది. ఎలా నిలవాలో, ఎలా ఉండాలో చెప్పింది భగవద్గీత. అంటే పతంజలి చదువుకున్నాక వెంటనే చదువుకోవాల్సింది భగవద్గీత చదువుకోవాలి. అలాగే పతంజలి యోగ సూత్రాల్లో ఉండే మరొక కోణాన్ని, ఆవిష్కరింపబడని కోణాన్ని మళ్ళా నారద భక్తి సూత్రాల్లో ఆవిష్కరించారు. అంటే ఇవన్నీ ఒక పాఠ్యాంశాలు మానవ జాతికి. ఇవి తెలుసుకోవాలి. ఒక చదువు ఏంటంటే బ్రతకడం కోసం చదవడం, ఇది జీవించడం కోసం చదవడం. మనిషి ఎలా జీవించాలో చెప్పేటువంటిది. అందుకోసం ఇవి విద్యలు అన్నారు. చదువులన్నీ విద్యలు కావని చెప్పారు. లిటరసీ వేరు, ఎడ్యుకేషన్ వేరని మాస్టర్ గారు చెప్పారు. అయితే అస్థేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం అంటే దొంగ బుద్ధి తొలగిపోయిన వాని దగ్గరకట విలువగల వస్తువులని చేరును. వద్దంటే వస్తాయటండి విలువగల వస్తువులన్నీ కూడా ఆయనకి. ఎవరైతే ఆయన దగ్గరికి అందరూ అన్నీ పట్టుకెళ్తూ ఉంటారు, మనం అడుక్కున్నా కూడా ఎవడ ఏమి పెట్టడే. అంటే ఎవరికైతే దాచుకోవాలి అనేటువంటి భావన, దోచుకోవాలనే భావన లేకపోతుందో అది నశించిపోతున్న కొద్ది ఆయన దగ్గరికి అనేక వస్తువులు చేరిపోతుంటాయట. మీకు మనకి వెంకటస్వామి వారు ఉన్నారు, గొలగముడి. చూడండి వాళ్ళ ఆశ్రమానికి క్వింటాల కొద్దీ ధాన్యం అది కూడా వచ్చేస్తూ ఉంటారు. ఆయన ఎవరిని పంపించమని అడిగాడు. పైగా వాళ్ళకి ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు నిత్యాన్నదానం చేస్తూ వేలాది మందికి, అలా నిత్యాన్నదానం చేసే వాళ్ళకు కూడా వీళ్ళు కంట్రిబ్యూట్ చేసేటువంటి స్థాయికి పోయారు. అంటే ఏంటి? ఎవని ఎందైతే ఇది దొంగ బుద్ధి లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గర సమృద్ధి ఉంటుంది.
బాబా గారి జీవితంలో మనం చూసాం. సత్యసాయినాథుడి జీవితంలో ఆయన ప్రభుత్వానికే ఆయన సర్వీస్ చేశారు. ప్రభుత్వం నుంచి ఆయన పొందడం కాదు, ప్రభుత్వానికి ఆయన ఈ వాటర్ పథకం కానివ్వండి, మిగతా కానివ్వండి, ఇవన్నీ కానీ అనేక వాటిల్లో ప్రభుత్వానికి తన సహాయకులుగా నిలిచారు ఆయన పథకాలకి. అంటే ఎట్లా జరుగుతుందంటే అవి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళి తిరిగి చందాలు వసూలు చేయటం ఇట్లా ఏం ఉండవు. ముందు నీలో దొంగ బుద్ధి నశిస్తున్న కొలది నీ దగ్గరికి ఏమన్నాడైనా విలువగల వస్తువులండి ఈ ప్రపంచంలో వాడు ఏం కాకుండా అక్కడ అక్కడ పడేస్తాడండి ఆయన. వాడి జీవితం సాధారణంగా అటువంటి ఒక వస్తువుని పొందాలంటే పొడుచుకొని హింసించుకొని నానా హంగామా జరుగుతుంది ఈ లోకంలో. వీటికి అతీతంగా కేవలం వాడు ఆయన పాదాల దగ్గర పెట్టేస్తాడు. స్వామి ఇది మీరైతేనే మీ దగ్గర అయితేనే సక్రమంగా ఉపయోగపడుద్దని. బయటికి చూస్తే అది అలా ఎలా అని అర్థం కాదు. అమ్మల దృష్టికి మనం అడుక్కోకుండా ఎలా వస్తాయండి, సంపాదించుకోకుండా ఎలా వస్తాయండి, అక్కడికి ఇక్కడికి వెళ్ళకపోతే ఎలా వస్తాయి అని మాస్టర్ గారు అదే చెప్పారుగా, కారణం లేక ఇతరులను సుఖపెట్టువాడు కారణం లేకే సుఖపడును అని. మరో చోట చెప్పారు ఏంటంటే డబ్బులుంటే పనులు జరగవు, పనులు జరుగుతుంటే డబ్బులు వస్తాయని చెప్పారు మాస్టర్ గారు. అందుకోసం మనం గురు పూజలు చేసినా కూడా లేకపోతే డిస్పెన్సరీ వర్క్ చేస్తున్నా కూడా ఎవరి దగ్గర మనం చందాలు వసూలు చేయం. మాస్టర్ టీకే గారి ఫాలోవర్స్ ఎవరు కూడా గురు పూజలు వాటి దగ్గర కూడా మీరు ఎంత ఇస్తారని ఎవరిని అడగరు. ఇస్తే తీసుకుంటారు అనుకోండి, అది ఖర్చు పెడతారు కానీ అడగరు, ఎక్కడ అడగరు. లేకపోతే అన్నీ కలెక్ట్ చేసి తర్వాత ఖర్చు పెట్టడం అనేది ఉండదు. వాళ్ళు పని చేస్తూ ఉంటే దానికి కావాల్సింది వస్తూ ఉంటుంది. నువ్వు దాంట్లో పద్ధతి ప్రకారం నడుస్తున్నావు అనుకో, నీలో దొంగ బుద్ధి లేదనుకో, ఎంత అవసరమో ఎప్పటికి ఏది అవసరమో అంతవరకు ఆ రకమైనటువంటి వనరులన్నీ కూడా సమకూరుతాయి. అది పవిత్రమైన కార్యాలు మాత్రమే కాదు, జీవితంలో కూడా అంతే. కొంతమంది జీవితంలో వాళ్ళు నిర్బ్యాలెన్స్గా అన్నట్టుగా కనిపిస్తారు బయటికి, వాళ్ళ దగ్గరికి అన్నీ యాచించకుండానే ఆయన దగ్గరికి అన్నీ వస్తుంటాయి. అంటే దాని యందు వారికి అత్యంత నిష్ట, ఆ రకమైనటువంటి నమ్మకం ఉండాలి. అజగరోపాఖ్యానం అని ఒకటి ఉంది, మనకి పురాణాలకు చెప్తా. వాళ్ళు అదొక దీక్ష. అది అక్కడ ఏంటంటే వాళ్ళు వాడికి ఏమొస్తే అదే అందుకోవడానికి ఆహారంగా, కానీ వీడి ఆహారం కోసం కూడా ప్రయత్నం చేయడం. అలా ఉండగలమా? అంచేత అది అవసరమైనప్పుడు ఏది అంటే నీకు ఆ రకం ఎవడైనా తెస్తాలే అనే సోమర్థనం లేకుండా, మళ్ళా ఆశ లేకుండా, ఇవన్నీ కూడా అంత ఆషామాషి విషయం కాదు. ఇది అస్థేయం అనేది. మనం ఇలా కూర్చుంటే ఎవడోటి పట్టరాకుండా ఉంటాడా, ఎవడోటి ఇస్తాడులే అని అనుకో. నువ్వు ప్రిపేర్ అయితేనే, నువ్వు సిద్ధపడితేనే అప్పుడు ఇంకోటికి సహాయం చేయడానికి వస్తాడు. కానీ నువ్వు సిద్ధపడకుండా ఎవడో చేసుకుంటాడులే అనుకుంటే మాత్రం వాడికి కూడా అలాగే రిఫ్లెక్షన్ అయ్యి ఆడే చేసుకుంటాడులే అని వీడు కూడా పడుకుంటాడు. అందుకోసం ఎవడొచ్చినా రాకపోయినా నా పూజ నేను చేసుకుంటాను అనుకునేలాగా నీ పూజకి కావాల్సిన వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. అలాగే ఎవరొచ్చినా రాకపోయినా నేను మందులు ఇచ్చుకుంటాను అనుకునేలాగా నీకు మందులు కట్టడానికి నలుగురు వస్తారు. ఎవరొచ్చినా లేకపోయినా నేను ఓ మంచి పవిత్రమైన గ్రంథం చదువుకుంటాను అని అనుకుంటున్నప్పుడు, అరే నువ్వు ఒక్కడే చదువుకుంటే ఎట్లాగూ, నీ దగ్గర 10 మంది కూర్చొని వింటే బాగుంటుందని 10 మంది వచ్చి కూర్చుంటారు. అలా కూర్చోబెడతాడు భగవంతుడు. అది నువ్వు సంకల్పించి నువ్వు పిలిస్తే ఎవడో రాడు. ఇవన్నీ కూడా రుజువైనవి. ఇవన్నీ కూడా శాశ్వత సత్యాలు. ఈ శాశ్వత సత్యాలన్నీ కూడా రుజువైనటువంటి శాశ్వత సత్యాలు. పూర్తిగా ఏ కాలంలోనైనా. ఇంకా ఈ యమంలోకి వస్తుంది. అహింస చెప్పుకున్నాం, సత్యం చెప్పాం, అస్థేయం చెప్పాం.
బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అంటే నిజానికి అంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు చరించుట బ్రహ్మచర్యం. మరి ఇది ఒక దీక్షగా ఎలా అంటే బాల్యం నుండి వివాహ వయస్సు వరకు కూడా స్త్రీ సంపర్క ధ్యాస లేక జీవించుట బ్రహ్మచర్యము. సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొలది హార్మోన్లు అవి మారుతూ ఉంటాయి. సహజం అది అన్ని జీవుల్లోని కూడా. కానీ మానవుడి తాలూకా జీవిత లక్ష్యం వేరు. ఆ లక్ష్యానికి అనుగుణంగా వాడు శిక్షణ పొందాలి. ఆ శిక్షణ పొందడానికి కావలసినటువంటి విధానానికి తను తాను క్రమబద్ధీకరించుకోవాలి. అందుకోసం పశువులకి పక్షులకి బ్రహ్మచర్యం గురించి పాఠాలు లేవు. కానీ వాటికి ఒక నియంత్రణ ఉంది, వాటికి ఒక సీజన్ ఉంది, ఒక రీజన్ ఉంది. మనిషికి అది లేదు కనుక వీడికి బ్రహ్మచర్యం గురించి చెప్పాల్సి వచ్చింది. జాత పరిశీలిస్తే, అరే అబ్బాయి నువ్వు ఈ వయసులో ఉంటున్నప్పుడు ఈ పనులు చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలు పెట్టుకుంటే పాడైపోతావు, నువ్వు ఇంకా చదువు ముందుకు పోదు. అందుకోసం దానికంటూ వేరేగా నీకు ఒక టైం టేబుల్ ఉంది, దాని గృహస్థాశ్రమం అన్నారు. ఆ గృహస్థాశ్రమం, దాని తర్వాత ఉన్నది వానప్రస్థాశ్రమము, దాని తర్వాత ఉన్నది పైన ఉన్నటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. ఈ 4 చతుర్విధ ఆశ్రమ జీవితాల కింద మనకి ఇవ్వబడ్డాయి చతురాశ్రమాలు అంటారు. అందులో బ్రహ్మచర్యాశ్రమం అనేది పూర్వం ఏం చేశారంటే చాలా ఇప్పుడు ఉండేటువంటి ఏదో బాగా మానసిక శాస్త్రవేత్తలని ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు పూర్వం ఋషుల ఆశ్రమాల్లో ఉన్నాయి. తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇంకొంచెం వీడికి మాట చేత ఇవన్నీ కూడా కొంచెం ప్రజ్ఞ వికసించిన తర్వాత, అంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళ వయస్సు మధ్యలో వాడిని తీసుకెళ్ళి గురువుకి అప్పచెప్పేవారు. ఉపనయనం చేయడం అంటే ఏంటంటే గురువుకి దగ్గరికి చేర్చడం అని అర్థం. అలా చేర్చి అప్పచెప్పేవారు. వీరి తాలూకు బాగోగులు మళ్ళీ వీడి సమర్థుడిగా తయారు చేసి మాకు ఇవ్వండి అని. అంటే గురువుగారు ఏం చేసేవారు, కేవలం ఏదో ఉపన్యాసాలు చెప్పుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ వేదం చెప్పుకుంటూనో వాడికి ఉంటే ఎవరికైనా బోరు కొడుతుంది. అలా చెప్తే ఎంత గొప్ప విషయం అనుకోండి. ఇదే పతంజలి యోగ సూత్రాలు 1 గంట చెప్తే పర్లేదు, కానీ అది ఏకరువుగా రోజంతా చెప్పాను అనుకోండి, మీకు ఎవరు నా ముందర కూర్చోరు. పైగా నన్ను చూస్తే ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్క నుంచి జారుకుంటారు. కనుక ఏదైనా దానికి ఒక తగిన మోతాదు ఉండాలి. అంతవరకు చెప్పుకుంటే ఏదైనా బాగుంటుంది. ఆహారమైనా ఏదైనా విద్య అయినా కూడా. ఋషులు ఏం చేస్తుండేవారంటే వాడిని తీసుకొచ్చి అరే మనం అలా తిరుగుదాం అని తిరుగుతూ వాళ్ళు విద్య నేర్పుతూ ఉండేవారు. ఆడుతూ పాడుతూ అన్నట్టుగా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది అన్నట్టుగా ఆడుతూ పాడుతూ విద్య నేర్పిస్తూ ఉంటే అక్కడ ఏ రకమైనటువంటి స్ట్రైన్ ఉండదు. పైగా అది ఒక రకమైనటువంటి విద్యా విధానం కూడా. కిండర్ గార్డెన్ అని మనం ఏదైతే ఉన్నామో దాని తాలూకా రూట్స్ అన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. ఏం చేత అంటే విశ్వామిత్రుడితో పాటు రాముడు లక్ష్మణుడు వెళ్తున్నప్పుడు ఆ త్రోవ సిద్ధాశ్రమానికి వెళ్తున్నటువంటి త్రోవలో రాముడు ప్రశ్నిస్తూ ఉంటే ఆయన సరదాగా ఆయన కథలు చెప్పుకుంటూ అలా విహారయాత్రకి వెళ్ళినట్టుగాను ఉంది. అది జ్ఞాన సంపన్నమైనటువంటి శిక్షణగాను ఉంది. అవన్నీ కూడా మనకి మనం ఏదో సాధించాను కదా, అవన్నిటికీ
మూలాలు మన తాలూకా భారత భాగవత రామాయణాల్లో ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందంటే ఎవ్వరికి కూడా నువ్వు అటుపక్క ఆలోచించుకు అంటే ప్రతివాడు అదే ఆలోచిస్తాడు. దీని పరిష్కారం మాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, ఉన్నతమైన మంచి కార్యములందు పిల్లలను గురువులు తల్లిదండ్రులు నియోగిస్తూ ఆకర్షింపజేస్తే వాళ్ళు కామవాంఛలకు అతీతంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే వాడికి మంచి అసైన్మెంట్ ఇచ్చామనుకోండి, ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతాడు, అది చేసుకుంటూ వాడి ప్రజ్ఞలన్నీ కూడా అటువైపు డైవర్ట్ అవుతాయి. ఆ పిల్లలకి బాగా డ్రాయింగ్ చేయడం, లేకపోతే ఏమైనా బొమ్మలు తయారు చేయమండం, లేకపోతే ప్రకృతిలోకి తీసుకొని వెళ్ళి వాటి గురించి పరిచయం చేయడం, అలాంటి విద్యా విధానం మనకి లేదు. ఎంతసేపు బట్టి పట్టించడం ఇవన్నీ ఉన్నాయి. అంచేత ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు జిడి కృష్ణమూర్తి గారి విధానం కానివ్వండి, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ తాలూకా విధానం కానివ్వండి, గాంధీజీ విధానం కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే పని నైపుణ్యాల ద్వారా, ప్రకృతిని గమనించడం ద్వారా, సహజంగా వారిలోని ఆసక్తిని రేకెత్తించడం ద్వారా వాళ్ళలో నిద్రాణమైనటువంటి శక్తులను మేలుకొల్పటం అనేది అది విద్య కింద చెప్పారు. దీని గురించి ఏదో అంటే గుణింతాల్లో ఇన్ని అక్షరాలు తీసేస్తే వాడికి వస్తుంది, ఇన్ని అక్షరాలు పెడితే ఇవి వస్తున్నాయి, పిచ్చి పిచ్చి ప్రయోగాలు కాకుండా ఏది ఎలా నేర్పాలో ఆల్రెడీ ఋషులు చేశారు. అది అలా నేర్పమని చెప్పారు. మనది ఏదో ఇంకా అంటే చదువుకోకముందు కాకరకాయ అన్నట్ట, వాడు చదువుకున్న కీకరకాయ అన్నట్టు మాస్టర్ గారు చెప్పారు. అంటే అలాగా తొండముదిరి ఒసరవిల్లు అయినట్టుగా అట్లాగా వీడు జ్ఞానం పెంచుకుంటున్నామని మనం ఎటో వెళ్ళిపోతున్నాం అనేది కరెక్ట్ కాదు. అది తెలుసుకోవాలి. అందుకోసం బ్రహ్మచర్యం అంటే ఏంటంటే వివిధ దశల్లో బ్రహ్మచర్యం అనేది ఎలా ఉంది అని చెప్పారు. వాళ్ళు ఎంత బాగా చెప్పారు చూడండి. వాడికి ఏం నేర్పించేవారు? ఆశ్రమాల్లో వాడు చక్కగా వంట చేయడం నేర్పించేవారు, పంట పండించడం నేర్పించేవారు, గోవులను కాయటం నేర్పించేవారు, యజ్ఞం చేయడం నేర్పించేవారు, యుద్ధ విద్యలు నేర్పించేవారు. బయట నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ తిరగడమో లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూడటం అనేది లేదు వాడికి. వాడు అప్పటికే వాడు సమర్థుడై బ్రతకటం నేర్చిన వాడై ఉంటాడు. నిరుద్యోగం అనేది ఆ సమస్య లేదు. ఇవన్నీ సమయం నేను చెప్పినవే, ఇవన్నీ పెద్దలు చెప్పినవే, మాస్టర్ గారు చెప్పినవే. అందుకోసం బ్రహ్మచర్యం అంటే ఏంటంటే వాడి పరిపూర్ణంగా వాడి ప్రజ్ఞ వికసించే దశ అది. వాడిలో రకరకాలైనటువంటి రసాయనాలు జరుగుతాయి. వాడి పైకి వెళ్తున్న కొద్ది వాడు తినే తిండి ఆహారం రాజస్సు ఓజస్సు ఇట్లాగా పైకి వెళ్ళి ప్రజ్ఞామయమైనటువంటి స్థితికి వెళ్తుంది వీర్యం అంతా కూడా. అట్లాగా ఇటుపక్క కిందకి దిగేసరికి వీర్యం కింద మారేది ఏదైతే ఉందో అది ఊర్ధ్వరేతస్కమైనప్పుడు వాళ్ళలో ఉండే శక్తి అపారమైనటువంటి జ్ఞానంగా పరిణమిస్తుంది. అది అర్థం కాదు. అర్థం కాని వాడికి చెప్పడానికి ప్రయత్నం చేసే కన్నా ఏం చేయాలి? మన పని మనం చేసుకుంటూ ఉండాలి. నీకు తెలుసు కదా, నువ్వు చేయి. అర్థం కాని వాడికి ఏం చెప్తే ఏమవుద్ది? ఒక సైంటిస్టు దానిగా ప్రయోగశాలలో ఒక పిల్లి రోజు వచ్చి పడుకునేదట. అది మాస్టర్ చెప్పిన ఉదాహరణ. అది 20 ఏళ్ళు 10 ఏళ్ళు పడుకున్నా 11 ఏళ్ళు పడుకున్నా పిల్లికి ఎంత శాస్త్రం తెలుస్తుందో కొంతమందికి వాటి ప్రక్కన ఉన్న వాటి మధ్యనే ఉన్నా వాడికి ఏం తెలియదు. అంతే. ఏం తెలుస్తుంది? నీ నిర్మాణం వేరు, వాడి నిర్మాణం వేరు. వాడు ఉన్న స్థితి వేరు, నువ్వు ఉన్న స్థితి వేరు. నువ్వు ఇండియాలో పుట్టవచ్చు, భారతీయుడు వేయి ఉండొచ్చు, కానీ ఋషుల జ్ఞానం తెలియాలంటే మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాలి. వాళ్ళు ఏం చెప్పారో నీకు అర్థం కావాలంటే. ఈలాగా నీ వెర్రి తెలివితో అలా కాదు ఇలా కాదని ఏదో ఒకటి అబ్బాకు చెవ్వాకు. ఎందుకంటే ఋషులు మరి ఎంఎస్సి బిఎస్సీలో వెళ్ళి చదువుకోలేదు కదా. వాళ్ళు
వాళ్ళు తపస్సు చేసి పొందినటువంటి విద్య కానీ డిగ్రీలు కాదు కదా. పోతనకి ఏ పిహెచ్డి ఉందండి? ఏమి లేదు. వాడికి డాక్టర్ పోతనే ఉండడు, డాక్టర్ అన్నయ్య ఉండడు. అందుకోసం ఇవేవి ఉండవు కదా వాళ్ళకి. అందుకోసం ఏమీ తెలియని వాళ్ళు ఇప్పుడు అనేక డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కనుక వీళ్ళకి అర్థమయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఏం చేయాలి? ఇవన్నీ పక్కన పెట్టి వారిని ఆశ్రయించి వాళ్ళ పాదాలు పట్టుకుంటే కొంచెం కొంచెం తెలిసే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తారు. కనుక బ్రహ్మచర్యం అంటే ప్రాథమిక దశలో బ్రహ్మ విద్య కోసం చరించడమే బ్రహ్మచర్యము. పూర్తిగా పెద్దలు ఏదైతే ఇస్తున్నారు, బ్రహ్మాండము అంటే వికసించుట అని అర్థం. ఈ బ్రహ్మాండాన్ని బ్రహ్మ అన్నారు. అందుకోసం వికాస దశలో అవకాశం ఉన్నంత మేరకు జ్ఞానాన్ని పొంది ప్రకాశవంతం అవ్వడం ఏదైతే, అందుకే బ్రహ్మ వచ్చేసి అన్నారు, బ్రహ్మచారి అన్నారు. వాడిని ఏంటంటే వాడిని చూడంగానే పూర్వం పిల్లలు ఎలా ఉంటారు? ఎంతో అందంగా ఉంటారు. ఇప్పుడు గేదెల్లో తయారవుతున్నారు. బేకరీలు అవి తిని నానా ఇది కానీ చూడండి, పిల్లల్లో ఏముంది? ఆ సౌకుమార్యం ఎక్కడ ఉంది? భయానకంగా ఉన్నారు. పిల్లల్ని చూస్తే పువ్వులా ఉండాలి ఇలా కదా. కోప్పడకండి, ఏదేదో చెప్తున్నాను అనుకోపోకండి. పిల్లలు పువ్వులా ఉండాలి, ఆ సౌకుమార్యంగా ఉండాలి. ఆ పిల్లల్ని ఎత్తుకోవాలనిపించాలి, హత్తుకోవాలనిపించాలి. అలాంటిది ఏం పరిస్థితి మీకు ఇప్పుడు ఈ మీరు పెట్టే ఆహారాలు, విహారాలు, మీ పద్ధతులు, మీరు ఏదైతే నాగరికత అనుకుంటున్నారో వాటిల్లో కనిపించడం లేదు, నాజూకుతనం లేదుగా. అందుకోసం ఇది కావాలి అని బ్రహ్మచర్యం ఉండాలి. అంటే అరే అబ్బాయి వాడికి ఎంత కఠినంగా ఉన్నా కూడా శిక్షణాకాలం కనుక వాడు చక్కగా ఇది తినాలి, ఇది లేవాలి, ఇలా యోగాసనాలు వేయాలి, ఇట్లా స్నానం చేయాలి, ఇలా నలుగు పెట్టుకోవాలి, తలంటి పోసుకోవాలి, పద్ధతులన్నీ నేర్పించాలి. ఆ నేర్పించకుండా ఎద్దుల్లాగా కేవలం మార్కులు వస్తాయని మనం బయటికి వదిలేస్తే ఇంకేమొస్తుంది? జబ్బులు వస్తాయి. అందుకని రావు. డబ్బులు వస్తాయి, జబ్బులు వస్తాయి తప్పితే జీవితం అనేది ఏ రకంగానూ కొరగానేది అయిపోతూ ఉంటుంది. అంచేత గృహస్థాశ్రమంలో అది కూడా బ్రహ్మచర్యమే. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా బ్రహ్మచర్యం. సాధారణంగా ఇప్పుడు లోక విధానం మీకు ఒక విషయం చెప్తా, మీకు చాలా ఆసక్తికరమైన విషయం, జాగ్రత్త వినండి. పెళ్ళి కాకపోయిన వాళ్ళందరినీ బ్రహ్మచారి అనబోకండి. పెళ్ళి కానివాడే అనండి. బ్రహ్మచారి అంటే ఈ క్వాలిటీస్ ఉన్నవాడు బ్రహ్మచారి. సాధారణంగా వాడు పెళ్ళి అవ్వలేదు కనుక వాడు బ్రహ్మచారి కాదు. పెళ్ళి అవ్వకపోవడం అనేది వాడి దురదృష్టమో, లేకపోతే వాడి నియమమో, లేకపోతే వాడి అర్హతో ఏదో ఒకటి అవుతుంది. కానీ బ్రహ్మచర్యం మాత్రం కాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్య ధర్మాలన్నీ కూడా వాడి జీవితంలో నిర్వర్తింపబడితే అవి బ్రహ్మచారి అన్నాడు. ఎలా చరించాలో చెప్పారు ఋషులు. అలా చరించిన వాడు బ్రహ్మచారి. లేకపోతే పెళ్ళి కానివాడు అనాలి, కానీ బ్రహ్మచారి అంటానికి లేదు. గృహస్థాశ్రమంలో బ్రహ్మ వలె చరించుట. బ్రహ్మ ఎందుకు చరించాడు అంటే సృష్టింపజేయడం కోసం చరించాడు. కనుక గృహస్థాశ్రమంలో వాడు బ్రహ్మచారి అంటే ఏంటంటే గృహస్థుగా ఉండేటప్పుడు వాడు పిల్లల్ని తన వంశాన్ని వృద్ధి చేసుకుని వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం పెంచి పెద్ద చేసి అలాగా ఉండేది అక్కడ బ్రహ్మచర్యం. వానప్రస్థంలో బ్రహ్మచర్యం అంటే బ్రహ్మజ్ఞానం కొరకు చరించుట. నేను ఇక మీద ఈ వీటి కోసమే బాగా వెచ్చించేసాను జీవితాన్ని. ఇలా కాకుండా ఈ బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలి, దానికోసం నేను ఏం చేయాలి అనేటువంటి ఋషుల్ని ఆశ్రయించటం, ఇవన్నీ చేసి పెద్దలను ఆశ్రయించడం, గురువులను ఆశ్రయించడం మొదటి నుంచి చేయాలి. ఇంకెక్కువ చేయాలి. వానప్రస్థం అంటే ఆ చింతనలో ఎక్కువ జీవించాలి. తర్వాత సన్యాసాశ్రమం అంటే ఏం చేయాలి? బ్రహ్మచర్యం అక్కడే కూడా ఉంది. బ్రహ్మయ్యే చరించుట. వాడు ఇంకా అహం బ్రహ్మ తను తాను తెలుసుకొని నేనేమో సోహం అహమస్మి బ్రహ్మాహమస్మి అనేటువంటిది నేనే బ్రహ్మనై ఉన్నాను అని ఆ స్థితి వరకు బ్రహ్మచర్యం ఉంది. ఏమవుతుంది అన్నాడు. మరి మనకు ప్రతీది కావాలి కదా. ఏమవుతుంది సార్ ఇది ప్రాక్టీస్ చేస్తే?
ఏమవుతుంది ప్రాక్టీస్ చేస్తే అంటే బ్రహ్మచర్యం సాధింపబడిన వాణి యందు శక్తి సామర్థ్యములు లభించును అన్నాడు. శక్తి సామర్థ్యాలు అంటే శక్తి సామర్థ్యం అనేది ఎందులోకి వెళ్ళినా కూడా వాడు అది పరిపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతాడు. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. వీర్యలాభ అంటే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి వాడికి. అంటే ధ్యానంలో కూర్చోవాలంటే ఉండగలుగుతాడు, చదవాలంటే చదవగలుగుతాడు. ఏంటి ఎక్కడైనా ఉపవాసం చేయాలంటే అంటే ఏదైనా ఓ 2-3 రోజులు ఉండాలంటే ఉండగలుగుతాడు, తినకుండా అట్లాగా ఓర్చుకోగలుగుతాడు. ఇవన్నీ శక్తి సామర్థ్యాలు. అవగాహన చేసుకోగలుగుతాడు, వివరింపగలుగుతాడు. ఇవన్నీ కూడా వాడికి బ్రహ్మచర్యం వల్ల వచ్చినవి. అంటే బ్రహ్మయందు చరించడం ద్వారా ఎప్పుడైనా మీరు ఇలాంటి మహనీయుల్ని చూసినట్లయితే అంటే పగలపాటి గురువు గారు కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, అలాగే వివాహం అయ్యి బ్రహ్మచారులుగా ఉన్నటువంటి బ్రహ్మచారి అంటే పిల్లలు కన్నాక వాడేం బ్రహ్మచారి అనడానికి ఏం లేదు. అలా కూడా మాస్టర్కి ఇలాంటి బ్రహ్మచారులు అంటే పెళ్ళి కాకుండా పెళ్లి చేసుకోకుండా ఉండే బ్రహ్మచారులు ఉన్నారు, పెళ్లి చేసుకున్న ఉన్న బ్రహ్మచారులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా సంసారంలో ఉన్న సంసారం లేకపోయినా బ్రహ్మయందు చరించి బ్రహ్మభావంతో చరించి బ్రహ్మ విద్య కోసం ఎప్పుడు కూడా ఉండే వాళ్ళ తాలూకా జీవిత వైఖరి చూస్తే అందుకోసం చెప్పే కృష్ణుడు బ్రహ్మచారిని మనం ఒక ఉదాహరణగా ఒక కథ చెప్పుకున్నాం ఈ 2 క్లాసుల్లో ఎప్పుడో. ఇక ముఖ్యమైనటువంటి మరొక చాలా కష్టమైంది కానీ తప్పనిసరి అయింది. ఇది యమంలో ఒక అంశం. అదేంటంటే అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఇంకొకరు సొమ్ముకు ఆశింపని బుద్ధి అభ్యసించుట. అపరిగ్రహం అంటే మరొకరు సొమ్ముని కోసం ఆశించకుండా. కొంతమంది ఏమనుకుంటారంటే అపరిగ్రహం అనేసరికి ఎవరి దగ్గర దానం పట్టకుండా ఉండటం అపరిగ్రహం అనుకుంటారు. అది కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తే పుచ్చుకోవాలి, పుచ్చుకోకూడదని ఏం కాదు. కాకపోతే తేరగా ఎదుటివాళ్ళు ఏదైనా ఇస్తే బాగుండని ఆశించడం ఆ బుద్ధి ఉండకూడదు. తేరగా ఎప్పటికి ఏది అవసరమో అప్పటికి అది వస్తుందన్న నమ్మకం వస్తే తప్ప అపరిగ్రహం రాదు. వీడికి ఒక నమ్మకం ఉండాలి. భగవంతుడు అనేవాడు పైన ఉన్నాడు. వాడు ఏది అవసరం అది ఎప్పటికి అవసరం అది చూస్తాడు. కనుక నేను దేనికోసం అలా అరులు చేస్తూ ఉండక్కర్లేదు అనేటువంటిది ఉంటే అది అపరిగ్రహం అన్నాడు. ఇంకా మాస్టర్ గారు ఏం చెబుతున్నారంటే నువ్వు ఒక 5 రూపాయల పని ఎవరికైనా చేసి అంటే నీ 5 రూపాయల పని అంటే నువ్వు ఇది 5 రూపాయల పని అయి ఉంటుందని నువ్వు నమ్మి అది నువ్వు అనుకోవాలి. వాడి నీకు ఇచ్చే రేటు కాదు అది. అంత పని చేశాను, నేను చేసిన పని అంతే 5 రూపాయల పని అని అనుకుంటే అప్పుడు తిరిగి అందులో 5 రూపాయల పని నువ్వు చేసి పెట్టాను నువ్వు నమ్మిన తర్వాత అప్పుడు ఎదుటివాడి నుంచి 3 రూపాయలు తీసుకొని మిగతా 2 రూపాయలు వాడు తిరిగి ఇచ్చేస్తే అలా ఇచ్చేయగలగడం అనేది అపరిగ్రహం అని చెప్పారు. ఒక ఆయన అలా పుచ్చుకోడు తిరిగి. ఎందుకు పుచ్చుకుంటాడండి? నీ దగ్గర పుచ్చుకుంటే నీకు ఇచ్చేసాక అప్పుడేం చేయాలంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో ఉద్యోగం వ్యాపారం ఏదైతే చేస్తున్నావో నా కష్టానికి ఇంతే ఫలితం. ఆ పైదంతా కూడా అది అలా వచ్చిందంతే. కనుక దీన్ని అది లేని వాళ్ళకి ఆ ప్రక్కన లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేయి. ఈ చేతితో పుచ్చుకొని ఆ చేతి ఇచ్చేస్తుంటారు మాస్టర్. పళ్ళు కానీ ఏమైనా ఆయన పాదాల దగ్గర పెడుతూ ఉంటారు. ఎందుకని అడిగారు అంటే చెయ్యాలి. చేసి పుచ్చుకొని దాన్ని ప్రాపర్గా పుచ్చుకోకపోవడం కాదు. అక్కడ పుచ్చుకోకపోతే మళ్ళా ఏదో అనిపిస్తుంది. పుచ్చుకుని అంటే లంచం పుచ్చుకొని కాదు నేను చెప్పేది.
ఏదో జీతం పచ్చియం వస్తుంది కదా, అది పుచ్చుకొని నువ్వు దానికి నేను ఇది పుచ్చుకోవడానికి కావాల్సినంత పని చేశానా లేదా నువ్వు సెర్చ్ చేసుకో అని చెప్పారు. చేసుకున్నాక లేదు నేను అంత చేయలేదు, చేశాను అనుకుంటున్నప్పుడు ఎంత చెయ్యలేదో లేకపోతే అంతకన్నా కొంచెం ఇంకా నువ్వు తగ్గించుకొని అది ఇంకోటికి ఉపయోగపడేటట్టుగా అది డిస్ట్రిబ్యూట్ చేసేయన్నాడు. దాన్ని అపరిగ్రహం అంటాడు. చాలా గొప్ప నియమం. చాలామంది మహాత్ములు అసలు అలాగే ఉంటారు. ఏది కూడా ఎవరి దగ్గర నుంచి పుచ్చుకోరు. పుచ్చుకుంటే వాళ్ళకి డైవర్ట్ చేసేస్తుంటారు అనమాట. నాకు ఇచ్చే కన్నా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎవరో మీ గురువుగారు బట్టలు పెడదామని పట్టుకొచ్చాడు అనుకోండి, తప్పనిసరి అయితే ఆయన తీసుకుని మళ్ళీ ఎవరికో బట్టలు లేనడికి ఇచ్చేస్తాడు. నా బట్టలు నాకు ఉన్నాయి కదా. అలాగే ఏదైనా చేయాలంటే ఈ 10,000 ఉంచండి గురువుగారు అన్నాడు అనుకోండి, అంటే ఆయన ఏమంటాడంటే అదేదో నువ్వే చేసి పెట్టవచ్చు కదా, మంచి పని నాకు ఇవ్వడం ఎందుకన్నారు. మాస్టర్ గారు అలా మొదటిసారి యూరప్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికనే ఎవరి దగ్గర చదువు చెప్పించుకోరు. మాస్టర్ గారు చెప్తున్నప్పుడు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది ఆయనకి, కవర్లో పెట్టించారు. ఇదంతా ఏంటని అడిగారు మాస్టర్కి. అంటే వాళ్ళు అన్నారు, ఇలా మేము ఎవరిదైనా వినేటప్పుడు మేము కవర్లో కొంత డబ్బు అక్కడ పెట్టి పైకి పెట్టి మేము వింటాం మాస్టర్ గారు, అది మా పద్ధతి అని చెప్పారు వాళ్ళు. అయితే మాస్టర్ గారు ఏమన్నారంటే, సరే ఏం చేయాలి ఇది అన్నారు. మీరు ఏమైనా మంచి పనులు చేయండి అన్నారు. మంచి పని నేనే చేయక్కర్లేదు, మీరు చేయొచ్చు. అందుకోసం ఈ దేశంలో మీకు కావాల్సిన మంచి పనులు మీరు చేసుకోండి అని చెప్పారు. మీకు జగద్గురుపేట ఉంది కదా, వరల్డ్ టీచర్ ట్రస్ట్, దానికి ఉపయోగించండి అంటే, ఇక్కడ మళ్ళీ జగద్గురుపేట ఉండకూడదు ఏమీ లేదు కదా, ఇక్కడ మీరు అది పెట్టుకొని మీరు ఉపయోగించుకోండి అని చెప్పారు. అంచేత వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు పుచ్చుకుంటున్నట్టుగా ఉంటారు కానీ అంటుకోరు, దేనిగా అంటుకోరు వాళ్ళు అస్సలు. అలా అంటుకోకుండా ఉండేదాన్ని అపరిగ్రహం అంట. పైగా తీసుకుని ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఎప్పుడు వాడు కష్టార్జితం తప్పితే ఏ ఋషి కూడా, ఏ మహాత్ముడు, ఈ యోగ మార్గంలో ఉన్నవాడు కానీ ఎవడైనా వాడు ఎంత కష్టపడ్డాడో అది మాత్రమే తీసుకుంటాడు తప్పితే అందులో కూడా తక్కువే తీసుకుంటాడు. మిగతా అంతా వాడు ఉంచాడు అక్కడ, ఏదో రకంగా ఇటు నుంచి అటు నుంచి అలాగా పనిచేస్తాడు. అయితే సార్ ఇది చెప్పేసి మీరు ఈరోజు దీని తాలూకా ఏంటి, దీని తాలూకా ఏమంటుంది బోనస్ ఏంటి, తాయిలం మనకి ప్రతిదానికి కూడా వాడు చేస్తే ఇది ఏదో వస్తుందంటే చూపిస్తే చేసే అంత, అంటే చాక్లెట్ చూపిస్తే స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా అలా ఉంటుంది మానవ ప్రవృత్తి. అంత ఫలాపేక్షతో ఉండేటువంటి ఒక స్థితి. ఇది చేస్తే ఏమొస్తుందని, ఈ చేదాకు తినేసరికి షుగర్ తగ్గుతుందంటే అది ఎలాంటి గడ్డనే తినేస్తాం మనం. మనకి ఏదైనా వస్తుందంటే మనకి ఫలితం కావాలి. ఫలితం చెప్పేస్తే మీకు ఎవరితో ఏదైనా తినిపించవచ్చు. ఎవడ మొత్తం వాడితో తాగించలేదు, అందుకోసం ఫలితం చెప్పారనుకోండి అదే మెథడ్ అయిపోతుంది. అపరిగ్రహ స్థైర్యే జన్మ కథాంత సంబోధ అంటే ఒకరి సొమ్ముకు ఆశపడకుండా స్థిరంగా అభ్యసించినప్పుడు మనం ఎచ్చటి నుండి పుట్టుచున్నాము, పునర్జన్మల రహస్యములేంటి, ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఎవరి ఎందైతే అపరిగ్రహం ఉంటుందో వాడికి ప్రీవియస్ బర్త్స్ అన్నీ కూడా, లేకపోతే ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చేటువంటి జన్మలు కానీ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, దీని కంటిన్యూటీ ఏంటి, ఇవన్నీ కూడా వాడికి అడ్డు లేకుండా ఓపెన్ అయిపోతుంది. అది అపరిగ్రహం తాలూకా. కనుక
ఇవి యమము అనబడతాయి. ఇంకా యమం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పి అప్పుడు నియమం అనేటువంటి విషయాల గురించి నేను రేపు ప్రసంగంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.